అలాగే సార్. హాయ్. హాయ్. ఆస్కార్, శ్యామ్, జీవన్. ఏం చదువుతున్నారు? డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా కంప్లీట్. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఒకటి, భర్త భార్యకి మాత్రమే చూపించేది. ప్రేమ. మళ్ళీ ఏదో చెప్పండి, ఏం పర్లేదు. రెస్పెక్ట్. రెస్పెక్ట్. లవ్ 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 ఇంగ్లీష్ లో చెప్పవా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. కోపం. కోపం అందమే చూపిస్తాడు, ఓన్లీ భార్యకు మాత్రమే చూపిస్తాడు. మీకు తెలిసిందే. అర్థమైంది. మీరు చెప్పండి. ఎవరికి తెలీదా? అరుంధతి నక్షత్రం. ఐ థింక్ వాట్ ఓకే. సెకండ్ అండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. వాట్స్ ద గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ రామ్. శ్యామ్. రామ్, శ్యామ్, వర్ధన్. బాగున్న పేర్లు బ్రో. అయితే మీకు ఒక సిల్లీ అండ్ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ వేస్తాను. ఆర్ యు రెడీ? ఓకే. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఏంటది? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఊగుతాయి. అంటే అది మన రియల్ లైఫ్లో చాలా మంది వాడుతూ ఉండేవారు. ఇన్నాళ్ళైతే ఇంకెక్కువ వాడేవారు. ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. అది నో ఐడియా అన్న. అంటే మీరు ఏమనుకుంటే అసలు మీకు ఏమైనా ఆలోచన వస్తుంది ఫస్ట్ ఏంటో చెప్పొచ్చు. క్రికెట్ ప్లేయర్స్ కదరా, చెప్పండి. హ్యాంగింగ్ బాల్ కాదు బ్రో. థింకింగా అంటే వినడానికి వేరేలా ఉంటుంది కానీ అది ఆన్సర్స్ కాదు. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. మీరు ఏమనుకున్నా చెప్పొచ్చు, పర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నేనైతే బ్యాట్ బాల్స్ అనుకుంటున్నా. అది అంతే అంతే, అదే చెప్తే అదే. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. నీకు కలర్స్ కూడా కొట్టిస్తాను. అంటే బ్యాట్ బాల్ అంటే అన్న ఇప్పుడు క్రికెట్ పరంగా అయితే బ్యాట్ హ్యాంగింగ్ బాల్ ఉంటాయి అన్న. అంటే బాల్స్ రెండు ఉంటాయా? అంటే ఆడు రెండు పెట్టుకుని ఆడతారు, మేము మూడు పెట్టుకున్నాం. చెప్పలేరు ఆన్సర్. చెప్పేలా? కాటా. కాటా ఇలా పట్టుకుంటే రెండు సైడ్లు ఉంటాయి తెలుసు మీకు. ఇన్నల కాటాలు కాటా అంటారు. వెయింగ్ మిషన్స్ ఇలా కాటా పట్టుకుంటే రెండు ఊగుతాయి కదా. కాటా ఆన్సర్.